హలో మాయా, నేను హాస్టల్ నుంచి వస్తున్నాను. మా అమ్మ చికెన్ కర్రీ చేసింది, మామూలు రాలే అసలు. నోట్లో పెట్టుకొని కరిగిపోయింది అసలు. మీరు కూడా ట్రై చేయండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. వెల్కమ్ టు కేజీఆర్స్ కిచెన్ మా. అసలు ఏం జరిగిందంటే మా, నేను హాస్టల్ నుంచి వస్తుందని చెప్పేసి మా డాడీ పోయి కోడికాలు అయితే పట్టుకొచ్చేసాడు. మా అమ్మ దాంతో నల్లాడిచ్చింది మా, వేరే లెవెల్ అంతే. దాని రెసిపీ వచ్చేసి చూసేద్దాం పదండి. ఏం లేదు మా, ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, ఇలాచి, మిరియాలు, జీలకర్ర వేసేసి మూత పెట్టి మిక్సీ పట్టుకోండి మా. తర్వాతకి మాయా ఒక గిన్నె తీసుకొని నీకు దాంట్లో కావాల్సినంత నూనె పోసి చెప్తా. ఇప్పుడు దాంట్లోకి ఉల్లిగడ్డలు వేసుకున్నాయి. వేగిన తర్వాత మీరు తెచ్చుకున్న మాంసం అయితే వేసేయండి మా. అలా అలా మాంసం కలుపుకొని అది కొద్దిసేపు ఉడికిన తర్వాత దాంట్లోకి కరివేపాకు, కావాల్సినంత అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు వేసుకోండి మా. ఇప్పుడు దాన్ని కాసేపు ఉడికనిచ్చిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి టమాటాలు, కావాల్సినంత కారం వేసుకోండి మా. అలా ఉడికిచ్చి ఇప్పుడు దాంట్లోకి ఇందాక బట్టి పెట్టుకున్న మసాలా, కొత్తిమీర, తగినంత సాల్ట్ వేసుకోండి మా. మళ్ళీ దాన్ని కాసేపు ఉడకనియండి మా. తర్వాత దాంట్లోకి కావాల్సినంత నూనెలు పోసుకొని అలా చికెన్ ని ఉడికిచ్చినామంటే ఉంటది మా. వేడి వేడి కూత కూత ఉడుకుతున్న మమ్మీ రెసిపీ చెప్తున్నామా. మీరైతే అస్సలు డిసప్పాయింట్ గారు. చెప్తున్నా, ఇది నాది గ్యారంటీ. డైటింగ్ చేసేటోన్నే డైటింగ్ పక్కన పెట్టుకొని బీభత్సంగా తిన్నానంటే నమ్మండి. మరి ఇట్లాంటి రెసిపీస్ మిస్ కావద్దంటే మీరు ఖచ్చితంగా మర్చిపోకుండా మా కేజీఎస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని చెప్తా.